ముఖ్యమంత్రి ఏడి ఎక్కే ముందుకే పింఛన్ పింఛిస్తాడు మాపేసిన గదులు సారు ఏం లేదు అట్లా గదులు ఏం లేదు ఆయనకే నా ఓట్లు 30 ఏళ్ళ కంచి ఆయనకే వేస్తున్నాం ఖచ్చితంగా ఓట్లు కూడా మళ్ళీ ఇప్పుడు ఆయనకే చేస్తాం ఆయనకే గెలిపిస్తారా ఇప్పుడు తప్పనిసరి గెలిపిస్తాం కేసీఆర్ గెలిపిస్తారా గెలిపిస్తాం తప్పనిసరి గెలిపిస్తాం కేసీఆర్ కేస్తాం ఓట్లు మరి కాంగ్రెస్ అన్ని పథకాలు నెరవేర్చింది ఆయనకి పథకాలు పెడితే కరెంట్ జీరో కరెంట్ పెడితే ఊరుకు 10 మంది ఇచ్చిండు ఏమో అన్ని అబద్ధాలు పెట్టి మాట్లాడి లోట్లని లాగిండు అది ఎవరైతాడు ఎవరు నమ్ముతాడు ఆయనకు ఒక్కరు నమ్మరు ఇప్పుడు నమ్మటోళ్ళే లేరు ప్రపంచం మీద తెలంగాణ ఇప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వానికి ఎందుకు ఓటు వేయాలనుకుంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి టిఆర్ఎస్ ప్రభుత్వం 2 లక్షలు రుణమాఫీ చేసింది అది 2 లక్షలు 24 గంటలు కరెంట్ ఇస్తాడు ఒక్కసారి కూడా కట్ అయితే లేదు ఇవన్నీ చేసుకొస్తుండు కదా మరి ఎందుకు చేసుకొస్తుండు కాబట్టి మళ్ళీ వేయాలి టిఆర్ఎస్ కంపల్సరీ వేయాలి టిఆర్ఎస్ రావాలి ఈసారి వస్తేనే ఎంపీ ఓట్లు వస్తేనే మళ్ళీ